అమరావతి ఏపీ కళల రాజధానిలో టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో మండిపడుతున్నారు. మొన్న ధూళిపాళ్ల, నిన్న మోదుగుల, నేడు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కొంతమంది పార్టీలో ఇబ్బందుల వల్ల అసంతృప్తిగా ఉంటే మరికొంతమంది అధినేత అధికారుల తీరుపై, ఫిరాయింపుల చేరికపై, కొత్త మంత్రులపై మండిపడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పరిశ్రమల శాఖ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రగతి నివేదిక ఇచ్చి 3 సంవత్సరాలైనా అధికారులు పట్టించుకోవడం లేదంటూ సర్కార్ అధికారులపై ఆయన మండిపడ్డారు. దీనివల్ల అమరావతి బాగుపడటం లేదని, అంతేకాకుండా అధికారుల అలసత్వం, నిర్లక్ష్య ధోరణి వెరసి రాష్ట్రంలో పాలన కుంటుపడుతోందంటూ ఆయన ఫైర్ అయ్యారు. వీరి తీరు వల్ల మనకు రావాల్సిన పరిశ్రమలన్నీ వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లాయని శ్రవణ్ కుమార్ ఆరోపించారు. బ్యాంకులు కూడా తిరిగి చెల్లించే వారికి కాకుండా ఎగ్గొట్టే వారికే రుణాలు ఇస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. పరిశ్రమల శాఖ, బ్యాంకులు మారాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని ఆయన సూచించారు. దీంతో పార్టీలో క్రమశిక్షణ తప్పుతోందని కొంతమంది ప్రజలు, తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అసంతృప్తి స్వరాలు బాగా పెరిగాయని మేధావి వర్గం భావిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.